సో వ్యూ అంటే ఏంటి? డేటా చూసుకోవడం ఎందుకు చూసుకోవడం? మనకు డైరెక్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ టేబుల్స్ ఉన్నాయి కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ PMP బాగానే ఉంది. సో ఇంతకుముందు నిన్నంతా రాసినాం మనం, ఇలా జాయిన్స్ రాసినాము, మల్టిపుల్ గ్రూప్ వైస్ యూజ్ చేసినాము. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ 1, DPT నంబర్ ఫ్రమ్ EMP. లేదు డిపార్ట్మెంట్ నేమ్ కావాలా, D నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ EMPE, DPT D. వేర్ 2 టేబుల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 2 టేబుల్ మధ్యలో జాయిన్ ఉండాలి. D.DPT నంబర్ ఈక్వల్ టు E.DPT నంబర్. ఏం మ్యాండేటరీ? సో ఇప్పుడు 2 టేబుల్స్ ఉన్నప్పుడు జాయిన్ మ్యాండేటరీ, ప్లస్ ఇక్కడ అగ్రిగేట్ కాలం ఉంది, నాన్ అగ్రిగేట్ కాలం ఉంది. ఎన్ని నాన్ అగ్రిగేట్ కాలం ఉన్నా కాపీ పేస్ట్ గ్రూప్ బై, ఇది గ్రూప్ బైలో పేస్ట్ చేయాలి. రిజల్ట్ ఉంది. సో నాకు ఈచ్ డిపార్ట్మెంట్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో 3 మెంబర్స్. సో D నేమ్ అంటే ఏంది? D.D నేమ్, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్. గ్రూపింగ్ చేస్తే మనకి సేల్స్ డిపార్ట్మెంట్లో 6 మెంబర్స్ ఉన్నారు, రీసెర్చ్లో 5 మెంబర్స్ ఉన్నారు, అకౌంటింగ్లో 3 మెంబర్స్ ఉన్నారు. ఇంకో డిపార్ట్మెంట్ కూడా ఉంది, ఆపరేషన్స్ అనే డిపార్ట్మెంట్, అందులో లేరు. ఆ రికార్డ్స్ కూడా రావాలి అనుకుంటే ఏం చేయాలా? డిపార్ట్మెంట్లో ఎక్స్ట్రా రికార్డ్స్ ఉన్నాయా? ఆపరేషన్స్ 1 అంటే నేను D.డిపార్ట్మెంట్ రాసినాను కాబట్టి ఆపరేషన్స్ 1 ఇచ్చింది. ఓకేనా? D టేబుల్లో ఒక రికార్డు ఉంది అని, ఇక్కడ కౌంట్ 1. D టేబుల్లో ఆపరేషన్స్ కోసం ఒక రికార్డు ఉంది అన్న దాని మీనింగ్. సో ఈ విధంగా రాసుకున్నాం. ప్రతిసారి నేనేం చేయాలా? కొరీ రాసుకోవాలా. సో ఆ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని కొరీ రాయాలి. ప్రతిసారి ఏం చేయాలి? నేను ఈ కొరీ రాయాలి. ఈ కొరీ ప్రతిసారి నేను రాయకుండా ఏం చేస్తానంటే, ఈ కొరీని డేటాబేస్లో స్టోర్ చేస్తాను. నేను ఎనీ కొరీ డేటాబేస్లో స్టోర్ చేస్తాను. ఎలా స్టోర్ చేస్తానంటే, క్రియేట్ వ్యూ నేమ్ ఇది EMP డిపార్ట్మెంట్ కౌంట్ యాజ్ క్రియేట్ వ్యూ డిపార్ట్మెంట్ యాజ్ ఈ కొరీ సేవ్ చేసినాను. కాలం అలియాస్, ఓకే, ఇక్కడ ఇది ఉంది కదా కాలం అలియాస్. దానికి అంటే అగ్రిగేట్ కాలమ్స్ కదా. సో దీనికోసము కాలం నేమ్ అడుగుతా ఉంది. ఇదేంటి? CNT కౌంట్. సో ఇలాంటివన్నీ నేను, ఇది ఒక టేబుల్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. టేబుల్ కాలం నేమ్ కాలం ఆఫ్ 1 అని పెట్టకూడదు, ఏదన్నా కాలం నేమ్ ఇచ్చుకోండి అని దాని మీనింగ్. నేమ్ మస్ట్ బి. సో అట్లా స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యూ అనమాట. వ్యూ అంటే ఏమంటే లాజికల్ టేబుల్ నేను స్టోర్ చేయాలా. సో చూద్దాం, ఇదేందో చూద్దాం. సో D నేమ్. సో ఏమైంది? వ్యూ క్రియేట్ అయింది. వ్యూ క్రియేట్ అయిందంటే ఏం లేదు, డేటాబేస్లో ఈ కొరీ స్టోర్ అయింది. ఓకేనా? DPT కౌంట్ అనే పేరుతో ఈ కొరీ స్టోర్ అయ్యింది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ వ్యూ నేను ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ వ్యూ. ఈ వ్యూ ఏమిస్తుంది? ఈ కొరీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో ప్రతిసారి నేను ఈ కొరీని రెగ్యులర్గా వాడాలా. ఈ కొరీస్ పెద్ద కొరీస్ ఉన్నాయి, రెగ్యులర్గా నేను వాడాలా. ఏం చేస్తారంటే వ్యూ క్రియేట్ చేసి పెట్టుకుంటాం. సో అదొకటే కాదు, రీడ్ ఓన్లీ వ్యూస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దాన్ని ఇంకా మాడిఫై చేయలేము ఏమి అన్నట్టు. సో ఒక ఇన్స్టెన్స్లో డేటా ఉంటుంది. సో కొన్ని టేబుల్స్లో డేటా ఉంటుంది. సో ఆ డేటాని వాళ్ళు మాడిఫై చేయకూడదు. అప్పుడు ఏం చేస్తారు? వ్యూ క్రియేట్ చేసి ఆ వ్యూ నేమ్ ఇస్తారు. ఆ వ్యూని మనం ఇన్సర్ట్ చేయలేము, అప్డేట్ చేయలేము, డిలీట్ చేయలేము. డేటాని జస్ట్ చూసుకోండి అంతే. మీకు ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డేటా ఇన్ఫర్మేషన్ ఇది ఉంది టేబుల్లో, ఏదో మీకు అవసరం లేదు, ఇది మీరు చూసుకోండి. అదేంది యాక్చువల్గా అంటే వ్యూ అంటే ఏం చేస్తుంది? వ్యూ ఈజ్ ఎ లాజికల్ టేబుల్. సో ఇట్ విల్ స్టోర్ ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్. సో సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే స్టోర్ చేస్తుంది, డేటా స్టోర్ చేయదు. సో ఎప్పుడైతే మనం కొరీ రాస్తామో ఆ వ్యూ మీద, సో దాని అండర్లయింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానివల్ల ఏమంటే టేబుల్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ ఉంటుంది. సో డైరెక్ట్ టేబుల్ ఇచ్చేస్తే వాళ్ళు టేబుల్లో డిలీట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, లేదంటే అప్డేట్ చేసేయచ్చు. సో వ్యూ రాసి చేసినాం అనుకుందాం, సో వాళ్ళు ఏం చేయలేరు ఆ టేబుల్ని. సో ఈ కొరీ ఇచ్చినాము డైరెక్ట్గా వాళ్ళ టేబుల్స్ తెలుస్తాయి. DPT, EMP,
అని తెలిసినా కూడా వాళ్ళు మాడిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇచ్చేసినాం అనుకుందాం, వాళ్ళు కనబడదు, అప్పుడు ఈజీగా అది కాకుండా రీడ్ ఓన్లీ కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ డేటా చూసుకోండి, అంతకుమించి ఏం లేదు. సో చూద్దాం. వ్యూ ఈజ్ ఎ డేటాబేస్ ఆబ్జెక్ట్, ఈజ్ ఎ లాజికల్ టేబుల్. వ్యూ ఈజ్ ఏ లాజికల్ టేబుల్ అంటే టేబుల్ లాగా ఉంటుంది, బట్ డేటా స్టోర్ అవ్వదు. సో వ్యూ డస్ నాట్ స్టోర్ డేటా స్టోర్ చేయదు. ఇట్ విల్ స్టోర్ ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే స్టోర్ అవుతుంది. సో ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ సెలెక్ట్ స్టేట్మెంట్ వ్యూ లేటెస్ట్ డేటా విల్ బి డిస్ప్లేడ్. సో ఒకవేళ నేను టేబుల్ ఇక్కడ ఉంది, ఈఎంపీ టేబుల్లో నేను డేటా ఇన్సర్ట్ అంటే ఏ టేబుల్ ఈఎంపీ డిపిటీ ఉంది, డిపార్ట్మెంట్ టేబుల్ కానీ ఏదైనా సరే నేను ఇన్సర్ట్ చేసినాను అనుకుందాం. చేస్తే డేటా మనం ఏం మాడిఫై చేయాల్సిన వల్ల సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ ఎగ్జిక్యూట్ చేసినామంటే డైరెక్ట్గా ఇంకా అది కనపడుతూ ఉంటుంది, డేటా లేటెస్ట్ డేటా కనపడుతుంది. సో ఏం చేయాల్సిన వల్ల టేబుల్ ఏ డేటా ఉంటుందో ప్రజెంట్ ఆ డేటాను చూపిస్తూ ఉంటుంది. సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో వీ కెన్ యూస్ మల్టిపుల్ టేబుల్స్, అగ్రిగేట్ ఫంక్షన్స్, అగ్రిగేట్ కాలమ్స్, ఫంక్షన్స్, ఎన్ని ఎలా అంత పెద్ద సెలెక్ట్ స్టేట్మెంట్ అయినా సరే వ్యూలో రాసుకోవచ్చు. ఓకేనా, వ్యూలో రాసుకోవచ్చు. సో సెక్యూరిటీ పర్పస్ we can create read only views క్రియేట్ చేసుకోవచ్చు. దానివల్ల యూజ్ ఏముందంటే దాన్ని ఏం మాడిఫై చేయలేరు ఎవ్వరు, జస్ట్ చూసుకుంటారు అంతే. సో అలాంటి వాటి కోసం. సో నెక్స్ట్ క్రియేట్ ఆర్ రీప్లేస్ వాడచ్చు వ్యూకి. క్రియేట్ సింటాక్స్ ఏంటంటే క్రియేట్, ఇది ఆప్షనల్. ఆర్ రీప్లేస్ అన్నది ఆప్షనల్. ఆర్ రీప్లేస్ అనేది ఇంకెక్కడ వచ్చినా సరే దాని మీనింగ్ ఏంటంటే, సో ఈ నేమ్తో ఈ వ్యూ నేమ్ ఈ ఆబ్జెక్ట్ నేమ్తో ఏదన్నా ఇంతకుముందు ఆల్రెడీ డేటాబేస్లో ఉంటే దాని ప్లేస్లో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ కోడ్ మార్చేసి అది వెళ్ళి ఇది వస్తుంది, అది డ్రాప్ అయ్యి అనుకుందాం, ఆటోమేటిక్గా అది డ్రాప్ అయ్యి ఈ నేమ్తో వచ్చేసేయాలి అన్నట్టు. క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు నేను మార్చాలా నేను అనుకుందాం. సో నేను ఈఎంపీ ప్లేస్లో ఈఎంపీ అండర్స్కోర్ B12_T నేను మార్చాలా, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ నేను మార్చాలి. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏమైందంటే సో నేమ్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై అన్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్, ఈ నేమ్తో ఆల్రెడీ ఉంది. అప్పుడు నేనేం చేయాలా, నార్మల్గా అయితే వ్యూ నేను డ్రాప్ చేయాలా. డ్రాప్ ఎలా చేస్తారు, డ్రాప్ ఆబ్జెక్ట్ టైప్ ఆబ్జెక్ట్ నేమ్, డ్రాప్ ఆబ్జెక్ట్ టైప్ ఏమో వ్యూ, ఆబ్జెక్ట్ నేమ్ ఏమో డిపిటీ కౌంటర్. సో ఇలా నేను డ్రాప్ చేయాలి. నేను డ్రాప్ చేయలేదు. నేను డ్రాప్ చేయకనే ఏం చేయొచ్చు అంటే వ్యూకి ఆర్ రీప్లేస్ ఏం చేస్తుంది అంటే క్రియేట్ ఏం చేస్తుంది అంటే ఈ నేమ్తో డిపిటీ కౌంట్తో వ్యూ లేకపోతే క్రియేట్ అవుతుంది. ఆర్ రీప్లేస్ అంటే ఏమంటే ఆల్రెడీ ఉన్నింది అనుకుందాం, అప్పుడు ఈ కోడ్ రీప్లేస్ అయిపోతుంది. ఓకేనా, క్రియేట్ అయితే కొత్తదిగా అయితే క్రియేట్ చేస్తుంది, రీప్లేస్ ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమైనా నేమ్ ఉంటే ఆ నేమ్తో కొత్తగా క్రియేట్ అవుతుంది. వ్యూ క్రియేటెడ్, ఇంతకుముందు క్రియేట్ అవ్వాలా. సో ఆర్ రీప్లేస్ వల్ల అది రీప్లేస్ అయిపోయింది కోడ్. ఇప్పుడు నేను సెలెక్ట్ పని చేసాను. సో ఇప్పుడు ఇలా ఉంది. సో నేను ఏం చేస్తాను, ఈ టేబుల్లో నేను కొంచెం డేటా నేను ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ దిస్ 14 rows ఇన్సర్ట్ చేసిన. ఇప్పుడు కమిట్ కూడా అవసరం లేదు. ఏమైంది, నేనేం చేయలే, ఆ టేబుల్ ఇన్సర్ట్ చేసినాను. సో ఇప్పుడు ఈ వ్యూ ఎగ్జిక్యూట్ చేయగానే ఏమైంది, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ అయింది. సో నార్మల్గా మనం ఎగ్జిక్యూట్ చేసుకున్న ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ లేదా వ్యూ ఎగ్జిక్యూట్ చేసిన సేమ్ రిజల్ట్. అర్థమవుతుందా? వ్యూ అంటే వ్యూ ఈజ్ ఎ లాజికల్ టేబుల్, ఇట్ విల్ స్టోర్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఇట్ వోంట్ స్టోర్ డేటా. ఓకే, సో ఇక్కడ create or if any object if you want to modify, first we have to drop and create. If you use create or replace, then no need to drop the object, it will create if object also exist ఉన్నా కూడా అది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ వ్యూస్ 2 types అనమాట. 2 types అంటే అదేం పెద్ద నేమ్స్ ఏం డిఫరెంట్ ఉండదు. సో సింపుల్ వ్యూ, కాంప్లెక్స్ వ్యూ, సింటాక్స్ ఒకటే. క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టేట్మెంట్.
సో సింపుల్ వ్యూవా కాంప్లెక్స్ వ్యూవా అన్నది ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక ప్లెయిన్ క్వరీ ఉంది అనుకుందాం, ప్లెయిన్ క్వరీ ఉంది ఒక సింగిల్ టేబుల్ మీద, సో అది సింపుల్ క్వరీ. సో ఇలా ఉంది, మల్టిపుల్ టేబుల్స్, జాయిన్స్ రకరకాలుగా ఉంది, దాన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ వ్యూ అంతే. సెలెక్ట్ స్టేట్మెంట్ సింపుల్గా ఉంటే, సింపుల్ ఒక టేబుల్ మీదనే డైరెక్ట్గా ఉంటే అది సింపుల్ వ్యూ. కాంప్లెక్సిటీ ఉంది అనుకో సెలెక్ట్ స్టేట్మెంట్లో, గ్రూప్ వైస్ లేదా మల్టిపుల్ టేబుల్స్, కాలమ్స్ అలా ఉన్నింది అనుకో అది కాంప్లెక్స్ వ్యూ. జాయిన్స్ ఏదైతే ఫంక్షన్స్ అన్నీ యూజ్ చేస్తామో సో అది కాంప్లెక్స్ వ్యూ. ఎందుకు సింపుల్ వ్యూ అంటే ఏంది, కాంప్లెక్స్ వ్యూ అంటే, సో సింపుల్ వ్యూ కెన్ వి అప్డేట్ వ్యూ అంటాడు ఇంటర్వ్యూలో. ఓకేనా, కెన్ వి అప్డేట్ ద వ్యూ అంటే అప్డేట్ చేయొచ్చు, అప్డేట్ అవ్వదు, అప్డేట్ అవుతుంది, అప్డేట్ అవ్వదు, రెండు ఉంటాయి. ఎందుకు అవుతుంది ఎందుకు అవ్వదు అంటే, సో మనం కానీ డైరెక్ట్గా ఒక టేబుల్ మీద సింపుల్ ప్లెయిన్ క్వరీ లాగా రాసి ఉంటే సో ఆ క్వరీ ఆ వ్యూ అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అంటే ఏంది, మెయిన్ టేబుల్ దాని అండర్లైన్ టేబుల్లో అప్డేట్ అయిపోవాలి. అంటే నేను డిపిటి కౌంట్ని అప్డేట్ చేస్తే సో ఇక్కడ ఉన్న టేబుల్స్ అప్డేట్ అవ్వాలి. సింపుల్ వ్యూ అయితే అప్డేట్ అయిపోతుంది, కాంప్లెక్స్ వ్యూ అయితే అప్డేట్ అవ్వదు. సో అందుకు మనం సింపుల్ వ్యూ కాంప్లెక్స్ వ్యూ అన్నది చెప్పినాం. ఓకే, సో నిన్న ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నింది కదా, క్రియేటర్ వ్యూ. సో ఈ సెలెక్షన్ మ్యాచెస్ షెడ్యూల్ చేయాలి, మ్యాచ్ షెడ్యూల్ చేయాలా. ఏం చేసినామంటే ఒక వ్యూ క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఒక వ్యూ క్రియేట్ చేసి పెట్టుకున్నాము. సో ఇక్కడ నేను ఈ వ్యూ ఆల్రెడీ ఉంటుంది అనుకుంటే, సో ఆల్రెడీ ఉంది. ఎందుకు ఏం చేయాలి, మనం డ్రాప్ చేయాలి, డ్రాప్ చేయాలి, డ్రాప్ ఆబ్జెక్ట్ అయి వ్యూ నేమ్ డ్రాప్ చేయాలి. ఇలా డ్రాప్ చేస్తే సో మళ్ళీ కావాలంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు, అంతేగాని లేదని క్రియేట్ చేసుకోవాలి. లేదు ఆర్ రీప్లేస్ అన్నాం అనుకోండి, ఆర్ రీప్లేస్ వ్యూ అంటే అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, నేను ఈ వ్యూ మీద సెలెక్ట్ స్టేట్మెంట్ రాసినాను, ఏమవుతుంది ఆటోమేటిక్గా షెడ్యూల్ వచ్చేస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ వ్యూ, ఐపీఎల్ షెడ్యూల్ వ్యూ వచ్చిందా. ఇది ఎలా వచ్చింది అది, సో దాని కొరి ఇది కొత్తగా చెప్పు. సరేలేరా, నేను క్లాస్లో ఉన్నా, తీసుకోవాలి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ కొడితే ఏమవుతుంది, సో ఈ టేబుల్ రెండు కాంబినేషన్ పెట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఒక టేబుల్లో ఈ టేబుల్ ఒక ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు కౌంట్ రోస్ 56 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 56. ఎందుకు 56 ఉన్నాయంటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సో ఇలా, సో ఇది ఈ 8 టీమ్స్ ఉన్నాయి కాబట్టి 56 వచ్చినాయి. ఓకేనా, సో ఇలాగా 8 8 64 సో -8, 64 - 8 ఎందుకంటే ఆ టీంతో ఆడదు కాబట్టి 8 మైనస్. ఓకేనా, 8 × 8 -8 56, 8 × 8 64 -8. ఎందుకు సిఎస్కేతో ఆడదు. సో నేను రెండు మధ్యలో జాయిన్ యూజ్ చేయకపోతే ఎన్ని రికార్డ్స్ వస్తాయి, 64 రికార్డ్స్ వస్తాయి. ఎలాగా 8 × 8. సో ఇక్కడ సెల్ఫ్ జాయిన్ యూజ్ చేసినాం, క్రికెట్, ఐపీఎల్ క్రికెట్. సో సెల్ఫ్ జాయిన్ 64 మైనస్ ఈ సేమ్ కాంబినేషన్ మనం వాడడం కాబట్టి 64. సో లేదు నేను షెడ్యూల్ మార్చాలా ఇక్కడ, అయితే నేను క్రియేటర్ రీప్లేస్ మార్చాలి. అది కాదు మ్యాటర్, కూడా నేను ఒక టీం యాడ్ అయింది, ఇన్సర్ట్ ఇంటూ IPL_CRICK క్రికెట్ వాల్యూస్. ఏ టీం లేదు ఇక్కడ, సరే LSG అంట, LSG 1 row ఇన్సర్టెడ్. సో 1 row ఇన్సర్టెడ్, నేను కమిట్ కూడా చేసుకోవాల్సిన పని లేదు. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను సేమ్ వ్యూ, ఆటోమేటిక్గా మ్యాచెస్ షెడ్యూల్ అయిపోయింది. CSK వర్సెస్ LSG, రో కౌంట్ 72 rows, 72 అంటే ఎలాగా 72. ఇప్పుడు 90 కార్డ్స్ ఉన్నాయి, 9 9
-9. సో కాంబినేషన్ గాడదు 80 సో ఇది 72 ఆటోమేటిక్గా ఆ విధంగా అప్డేట్ అయిపోతుంది. సో వ్యూస్ అంటే అర్థమైందా? సో కొరీ ప్రతిసారి కొరీ రాసుకోకుండా మనం ఏం చేస్తాం, ఆ కొరీని ఒక వ్యూలో స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఎప్పుడైతే అవసరమో అప్పుడు అది ఎగ్జిక్యూట్ చేసుకుంటే డేటా వస్తుంది. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చినప్పుడు అడుగుతాం. వ్యూస్ అంటే అర్థమైందా? ఫస్ట్ నార్మల్ వ్యూస్. హలో సాయి, స్వాతి, రెహనా. వ్యూ కూడా టేబుల్ టైపే, లాజికల్ టేబులే, బట్ అందులో సెలెక్ట్ స్టేట్మెంట్ స్టోర్ అయి ఉంటుంది. సెలెక్ట్ స్టేట్మెంట్ ఏ కొరీ రాసి ఉంటామో సో ఆ కొరీ మాత్రం స్టోర్ అవుతుంది అందులో. ఓకేనా? ఓకే, ఇక్కడ సెట్ వ్యూ క్రియేట్ ఒక వ్యూ రాసుకున్నాను నేను. క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ. ఏంది వ్యూ? సెట్ వ్యూ యాజ్ column 1 column 2 ఫ్రమ్ సెట్ ఆపరేటర్స్. వ్యూ అయింది. సో ఆ తర్వాత ఈ వ్యూ ఎగ్జిక్యూట్ చేసి ఏమొస్తుంది డేటా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ 1 2 3 1 2 2 2 3 4 1 3 4 రికార్డ్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే అప్డేట్ చేసేస్తాను. వ్యూని అప్డేట్ చేస్తాను, టేబుల్ కాదు, సెట్ ఆపరేటర్స్ కాదు, ఈ సెట్ వ్యూని అప్డేట్ చేస్తాను. అప్డేట్ సెట్ వ్యూ సెట్ column 1 = 10. column 1 = 10 అంటే ఏంది? ఈ column 1 నేను వేరే కండిషన్ వాడలేదు కాబట్టి column 1లో అన్ని రికార్డ్స్ 10 అయిపోవాలి. అవుతుందా లేదా? సింపుల్గా 4 rows updated 10 10 10 10. సో నేను వ్యూని అప్డేట్ చేసినా సరే దాని మెయిన్ టేబుల్ ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చూసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అప్డేట్ అయిందా లేదా? సెలెక్టెడ్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్, యాక్చువల్ టేబుల్. అది యాక్చువల్ టేబుల్లో column 1 10 10 10 10 అప్డేట్ అయిపోయింది. ఓకేనా? అప్డేట్ అయిపోయింది. సో వ్యూని అప్డేట్ చేస్తే దాని అండర్లైన్ టేబుల్ అప్డేట్ అవుతుందా అంటే అవుతుంది. ఏ కేసులో? అది ఆ కొరీ కానీ సింపుల్ కొరీ అయితే అయిపోతుంది. ఓకేనా? కొరీ సింపుల్ కొరీ అయితే అప్డేట్ అయిపోతుంది. సో కాంప్లెక్స్ కొరీ ఏదైనా ఉంటుంది చూద్దాం. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ అక్కడ రాసినాను. కెన్ వి అప్డేట్ ద వ్యూ? ఇంపార్టెంట్ క్వశ్చన్. Can we update the view? If we create based on one table, simple view అయితే we can update that view. So complex query అయితే we cannot update. So examples ఇక్కడ ఉన్నాయి. సో ఒక టేబుల్ ఒక వ్యూ ఒకటి క్రియేట్ చేసినాము సింపుల్ టేబుల్ మీద. సో దాని మీద అప్డేట్ చేస్తే సో 1 row అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయిపోయింది అంటే ఏంది? సో దాని అండర్లైన్ టేబుల్ ఏదైతే ఉంటుందో EMP డమ్మీ అది అప్డేట్ అయిపోయింది. ఓకేనా? సో ఇంకో వ్యూ రాసినాను 2 సెకండ్ వ్యూ ఇది. సో ఈ వ్యూ ఎలా రాసినాము? మల్టిపుల్ టేబుల్స్ విత్ జాయిన్స్ రాసినాము. ఓకేనా? ఈసారి అప్డేట్ చేసాను, ట్రై చేస్తాము. EMP_view2 ఏమైంది? వ్యూ క్రియేట్ అయింది. సో ఇక్కడే అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ చేస్తే ఏమవుతుంది? కెన్ నాట్ మాడిఫై ఏ కాలం విచ్ మ్యాప్స్ టు ఏ నాన్ ప్రిజర్వ్ టేబుల్స్. అర్థమైందా? కెన్ వి అప్డేట్ ద వ్యూ అంటే రెండు ఆన్సర్లు. సో 2 ఆన్సర్లు ఏంది? అప్డేట్ చేయొచ్చు, అప్డేట్ చేయలేదు. అప్డేట్ ఏ కేసులో చేయొచ్చు అంటే కొరీ సింపుల్ అయితే అప్డేట్, కాంప్లెక్స్ కొరీ అయితే కెన్ నాట్ అప్డేట్. సో ఇది చెప్పాలి. సో యూజెస్ ఏమున్నాయి? కెన్ క్రియేట్ వ్యూ ఆన్ మల్టిపుల్ టేబుల్స్ అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ మల్టిపుల్. క్రియేట్ వ్యూ ఆన్ మల్టిపుల్ select statement of multiple tables. ఎందుకు? no need to write query every time.
కొరీ ఎవ్రీ టైం రాయాల్సిన పని లేదు. నేను ఎగ్జాక్ట్ షెడ్యూల్ చేయాలని ప్రతిసారి నేను కొరీ రాయాలంటే ఒక తప్పు రాసిన లేదు, ఎప్పుడైనా స్టోర్ చేసుకోవాలి బయట రాసిన కొరీ నోట్ ప్యాడ్లో ఎక్కడన్నా స్టోర్ చేసి పెట్టుకో ఉండాలి. సో ఒక వ్యూ రాసి పెట్టేసినాం అనుకుందాం, అదే ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. డేటా సెక్యూరిటీ వీ కెన్ క్రియేటెడ్ యాజ్ అ రీడ్ ఓన్లీ. సో అప్పుడు ఎవడో ముట్టుకోలేడు అనమాట డేటాని. ఓకే, సో ఇట్లా. ఓకే, సో నెక్స్ట్ మెటీరియలైజ్డ్ వ్యూ. సో వ్యూ అంటే జస్ట్ టేబుల్ అది సెలెక్ట్ స్టేట్మెంట్ స్టోర్ చేస్తుంది అంతే. మెటీరియలైజ్డ్ వ్యూ ఏం చేస్తుందంటే, సో సెలెక్ట్ స్టేట్మెంట్తో పాటు డేటాను కూడా లోడ్ చేసుకుంటుంది. ఎక్కడ లోడ్ చేసుకుంటుంది? మెటీరియలైజ్డ్ వ్యూలో కొంచెం స్పేస్ ఉంటుంది, అక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటుంది, డేటాని లోడ్ చేసి పెట్టుకుంటుంది. సో మెటీరియల్స్ వ్యూ ఈజ్ ఏ డేటాబేస్ ఆబ్జెక్ట్. సెలెక్ట్ స్టేట్మెంట్ అండ్ డేటా విల్ బి స్టోర్డ్. డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఇట్ విల్ బి లైక్ ఎ స్నాప్షాట్. ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా. సో ఒక మెటీరియల్స్ వ్యూ నేను రాస్తున్నాను ఇక్కడ, ఏది EMP సెలెక్ట్ స్టార్ట్ EMP B12_T. ఈ టేబుల్ మీద యాక్చువల్గా నేను ఒక MVO అంటే మెటీరియల్స్ వ్యూ క్రియేట్ చేసినాను. రోల్ బ్యాక్ చేస్తున్నా, మొత్తం డేటా పోయింది. ఓకే, స్టిల్ కమిట్ అయ్యిందంటుంది. సో దీని మీద నేను మెటీరియల్ వ్యూ రాసినాను అనుకుందాం. ఓకేనా, స్టోర్ అయిపోతుంది. స్టోర్ అయిపోతే స్నిప్పింగ్ ఓకే. సో ఇది మెటీరియలైజ్డ్ వ్యూ. ఇదేంది మెటీరియలైజ్డ్ వ్యూ అనుకుంది. డేటా స్టోర్ అయిపోయింది. స్నాప్షాట్ అన్నాం కదా, స్నాప్షాట్ అంటే ఏంది? సో ఒకసారి లోడ్ అయిపోయింది, ఎక్కడ మెటీరియల్స్ వ్యూలో లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను మెయిన్ టేబుల్ ఉంది, ఇది ఈ మెయిన్ టేబుల్ నేను అప్డేట్ డిలీట్ చేస్తాను. సో ఏం చేస్తానంటే డిలీట్ ఫ్రమ్ ఏ టేబుల్ అయితే EMP_B12_T వేర్ EMP నంబర్ ఈక్వల్ టు 7782 డిలీట్ చేస్తున్నాను. EMP నంబర్ ఏమైంది? 2 రికార్డ్స్ అప్డేట్ అయింది. 2 రికార్డ్స్ అప్డేట్ అయింది. టేబుల్లో ఏమైంది? 7782 లేదు, 7782 లేదు. సో బట్ ఇక్కడ మెటీరియల్స్ వ్యూలో 7782 ఉంటుంది, స్టిల్ ఉంటుంది. ఓకేనా, అందుకు అది స్నాప్షాట్ ఆఫ్ డేటా. ఏం చేయాలి ఇప్పుడు అంటే, సో దీనికోసం రీఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది. రీఫ్రెష్ చేస్తానే MVని రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ అంటే ఏంటంటే మళ్ళీ ఏ విధంగా కొత్త లేటెస్ట్ డేటా ఉంటుందో దాన్ని లోడ్ చేసుకో మెటీరియల్స్ వ్యూలోకి రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. రీఫ్రెష్ చేసుకునేంత వరకు ఓల్డ్ డేటానే ఉంటుంది. మనం టేబుల్లో మాడిఫై చేసినా సరే డేటాని ఓకే, రీఫ్రెష్ చేసేంత వరకు మెటీరియల్స్ వ్యూలో ఓల్డ్ డేటానే ఉంటుంది. అది రీఫ్రెష్ చేస్తానే ఒక లేటెస్ట్ డేటా వచ్చి పడిపోతుంది. మళ్ళీ మనం ఏమైనా డిలీట్ కానీ ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ చేసినామంటే ఆ డేటా రీఫ్రెష్ అవ్వదు. ఎక్కడ మెటీరియల్స్ వ్యూలో ఏమవుతుందంటే రీఫ్రెష్ చేస్తేనే వస్తుంది. అప్పుడు దాకా ఓల్డ్ డేటా ఉంటుంది. ఓకేనా, సో చూద్దాం ఎలా పనిచేస్తుంది. సో నార్మల్గా ఇట్ విల్ బి లైక్ స్నాప్షాట్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా. స్నాప్షాట్ అంటే అర్థమైంది కదా. సో డేటాని ఒకసారి రీఫ్రెష్ చేసుకుంటానే అది ఒక కాపీ లాగా ఉంటుంది. సో మనకు మెయిన్ టేబుల్లో మనం అప్డేట్ చేసినా ఇన్సర్ట్ చేసినా మెటీరియల్స్ వ్యూలో ఓల్డ్ డేటానే ఉండిపోతుంది. ఎప్పుడైతే మనం రీఫ్రెష్ చేస్తామో ఆ డేటా అట్లే ఉండిపోతుంది, దానిలో ఎటువంటి మాడిఫికేషన్ చేయలేము. సో అయిపోయినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈ లేటెస్ట్ డేటా మళ్ళీ కాపీ చేయాలనుకుంటే ఏం చేయాలా? మళ్ళీ రీఫ్రెష్ చేయాలి. సో ఇప్పుడు అంతే సింపుల్. ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తున్నాను ఈ టేబుల్లో. ఇప్పుడు మెటీరియల్ వ్యూలో ఏముంది? 7788 ఉంది. మళ్ళీ నాకు కొత్త డేటా రావాలంటే ఏం చేయాలి? నేను కొత్తగా తీసుకోవాలి, రీఫ్రెష్ చేసుకోవాలి. ఇప్పుడు న్యూ అయింది, ఇప్పుడు రీఫ్రెష్ అయిపోయింది, ఇప్పుడు లేదు 7788. సో మళ్ళీ ఏదన్నా సరే డేటా డిలీట్ చేసినాను లేదా వాయిస్ రాదు, వినపడ్డా? హలో
హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుందా? ఇంతకుముందు చెప్పిన ఓకే, ఒకసారి మళ్ళీ నేను రీచ్ అయినాక నేను వాక్కుంటా పోతున్నాను. హలో, ఇప్పుడు వినబడుతుందా? హలో, ఓకే. సో ఏదో చెప్తాను, రీఫ్రెష్ చేయాలనుకున్నప్పుడు ఓకేనా, అంటే లేటెస్ట్ డేటా మనం మెటీరియలైజ్డ్ వ్యూలో కావాలనుకున్నప్పుడు రీఫ్రెష్ చేస్తాం. సో కొంచెం రీఫ్రెష్ చేయాలి. సో ఎందుకు మనం మెటీరియల్స్ వ్యూ క్రియేట్ చేసి పెట్టుకున్నామంటే, సో కొన్ని సెలెక్ట్ స్టేట్మెంట్స్ పర్ఫార్మెన్స్ ఇష్యూ ఇస్తూ ఉంటాయి. సో ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ మీద మనం రెగ్యులర్గా మనము క్వరీ చేసుకోవాలనుకున్నాం అనుకో, టైం పడుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే దాని మీద సెలెక్ట్ స్టేట్మెంట్ మీద మెటీరియల్ వ్యూ క్రియేట్ చేసి పెట్టుకుంటాం. అప్పుడు ఫిల్టర్ డేటా. సో నార్మల్గా ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుందంటే డేటాను ఫిల్టర్ చేసేదానికి వస్తుంది. ఓకేనా, ప్లెయిన్ క్వరీ రాస్తే ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఇష్యూ రాదు. సెలెక్ట్ స్టార్ మన టేబుల్ కొడితే ఎప్పుడు రాదు పర్ఫార్మెన్స్ ఇష్యూ. ఎప్పుడైతే మనం ఫిల్టర్ చేసాను ట్రై చేస్తామో అప్పుడు వస్తుంది పర్ఫార్మెన్స్ ఇష్యూ. సో అది గ్రూపింగ్ అంటే మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి, ఫిల్టర్ చేస్తుంటాం. ఆ సిచ్యువేషన్లో క్రోర్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, ఫిల్టర్ చేయాలా, అప్పుడు వస్తుంది పర్ఫార్మెన్స్ ఇష్యూ. సో అలాంటి కేసెస్లో మెటీరియల్స్ వ్యూ క్రియేట్ చేసి ఆ మెటీరియల్స్ వ్యూ మీద క్వరీ రాసుకుంటాం. అది ఆల్రెడీ ఫిల్టర్ అయిపోయిన డేటా. ఓకేనా, ఫిల్టర్ అయిపోయిన డేటా మీద రాసుకుంటాం. ఫిల్టర్ చేయాలంటే వేరు, ఫిల్టర్ అయిపోయిన దాంట్లో చేసుకోవడం వేరు అనమాట. అలాంటి కేసెస్లో కాంప్లెక్స్ క్వరీస్ రాసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని మనం రిజాల్వ్ చేసుకునేదానికి మనం యూజ్ చేసుకోవచ్చు టు అవాయిడ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ. ఓకేనా, ఇక్కడ ఇఫ్ వీ నీడ్ లేటెస్ట్ డేటా ఇంటూ మెటీరియల్స్ వ్యూ దెన్ వీ నీడ్ టు రీఫ్రెష్ ద మెటీరియల్స్ వ్యూ. ఎంవ్యూ అంటే మెటీరియల్స్ వ్యూ. సింటాక్స్ ఇది: క్రియేట్ మెటీరియలైజ్డ్ వ్యూ, వ్యూ నేమ్, మెటీరియల్స్ వ్యూ నేమ్, బిల్డ్, ఇమీడియట్, డిఫర్డ్, రీఫ్రెష్ మెథడ్స్ ఉంటాయి, ఫాస్ట్, కంప్లీట్, ఫోర్స్ అంటే ఏదో ఒకటి. బిల్డ్ ఇమీడియట్ కానీ లేదంటే డిఫర్డ్ కానీ. సో మనం ఏం ఇవ్వలేదు, బై డిఫాల్ట్ ఇమీడియట్. రీఫ్రెష్ ఫాస్ట్, కంప్లీట్, ఫోర్స్. రీఫ్రెష్ ఫాస్ట్, కంప్లీట్, ఫోర్స్. ఆన్ కమిట్, ఆన్ డిమాండ్. సో బిల్డ్ మనం ఇవ్వలే, వదిలేసినాం, బై డిఫాల్ట్ అది ఇమీడియట్. రీఫ్రెష్ ఇవ్వలేదు, బై డిఫాల్ట్ అది కంప్లీట్. ఇది ఆన్ కమిట్ ఏమి ఇవ్వలే, బై డిఫాల్ట్ అది డిమాండ్. సో ఏంది ఇది డిమాండ్ అంటే ఏంది చూద్దాం, ఒక్కొక్కటి సింపుల్గా రాస్తాను. ఈ టేబుల్ ఉంది, దీని మీద నేను మెటీరియల్ వ్యూ క్రియేట్ చేయాలి. ఇక్కడ సింటాక్స్ కాపీ చేసుకున్నాం. యాజ్ అ సెలెక్ట్ స్టేట్మెంట్. క్రియేట్ ఏంటది, మెటీరియలైజ్, మెటీరియలైజ్డ్ వ్యూ అంతే. ఏం రాసిన పర్లే, నేను వదిలేసిన, అయినా సరే క్రియేట్ అయిపోతుంది. ఎలా క్రియేట్ అవుతుంది అంటే, సో బై డిఫాల్ట్ బిల్డ్ ఏమొస్తుంది, ఇమీడియట్ వస్తుంది, రీఫ్రెష్ కంప్లీట్ వస్తుంది, ఆన్ డిమాండ్ వస్తుంది. సో అంటే ఏంది తర్వాత మాట్లాడుకుందాం. సో ఇలా మెటీరియల్ వ్యూ అంటే ఏంది ఫస్ట్ చూద్దాం. వ్యూ నేము ఏది, ఈఎంపి B12 ఎంవ్యూ పెట్టుకుంటా. ఎంవ్యూ యాజ్ ఏమైంది, క్రియేట్ అయింది, ఎంవ్యూ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఉంది కదా యాజ్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా, యాజ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్, select star from this materialized view. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 28 రికార్డ్స్ ఉన్నాయి. ఈ ఎంవ్యూలో 28 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ క్వరీలో ఈ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ వ్యూ.
టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 28 ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను, ఈ టేబుల్లో నుంచి నేను కొన్ని రికార్డ్ డిలీట్ చేస్తాను. డిలీట్ ఫ్రమ్ దిస్ టేబుల్ వేర్ DPT నెంబర్ ఈక్వల్ టు 20 అనుకున్నాం. 20 డిపార్ట్మెంట్ 10 రికార్డ్స్ ఉన్నాయి, 10 డిలీట్ అయిపోయినాయి. సో మెయిన్ టేబుల్ ఎన్ని ఉన్నాయి? 18 రికార్డ్స్ ఉన్నాయి. MVలో 28 రికార్డ్స్ ఉన్నాయి. ఇంకా ఎందుకు ఉన్నాయి అంటే మనం రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేస్తే ఇందులో ఫ్రెష్ అయిపోతాయి, రీఫ్రెష్ అయిపోతాయి. సో అసలు మెటీరియలైజ్డ్ ఏమైందో చూద్దాం. ఇక్కడ దాకా అర్థమైందా? మెటీరియల్స్ వ్యూలో డేటా లోడ్ అవుతూ ఉంది. సో పాత డేటా ఉండిపోతుంది. రీఫ్రెష్ చేస్తే లేటెస్ట్ డేటా ఉంటుంది. సో ఒక్కొక్కటి చూద్దాం. ఇదేంటి బిల్డ్ ఇమీడియట్ అన్నాం, డిఫర్డ్ అన్నాం. ఏంది ఇమీడియట్, డిఫర్డ్? ఇమీడియట్ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసిన వెంటనే డేటా లోడ్ అయిపోవాలి. ఓకేనా? మెటీరియలైజ్డ్ వ్యూలోకి మనం క్రియేట్ చేసిన వెంటనే డేటా లోడ్ అయిపోవాలనుకుంటే అప్పుడు క్రియేట్ మెటీరియలైజ్డ్ వ్యూ నేమ్ బిల్డ్ ఇమీడియట్ అని పెట్టుకోవాలి. ఇమీడియట్ అంటే ఏంటంటే క్రియేట్ అయిన వెంటనే డేటా లోడ్ అయిపోవాలి, ఇనిషియల్గానే డేటా ఉండిపోవాలి. లేదు బిల్డ్ డిఫర్డ్ అంటే ఏమంటే ఫస్ట్ ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే క్రియేట్ అవ్వాలా, డేటా వద్దు. ఎప్పుడు డేటా వస్తుంది అంటే మనం రీఫ్రెష్ చేసుకున్న తర్వాతనే డేటా రావాలి. సో బిల్డ్ ఇమీడియట్ అంటే క్రియేట్ చేసిన వెంటనే డేటా పాపులేట్ అయిపోవాలా MVలోకి. లేదు ఓన్లీ స్ట్రక్చర్ కావాలా, డేటా వద్దు మాకు, తర్వాత మేము రీఫ్రెష్ చేసుకుందాం అనుకుంటే బిల్డ్ డిఫర్డ్. సో బిల్డ్ డిఫర్డ్. సో ఇక్కడ నేను ఇలా రాస్తాను, దీన్ని డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేయాలంటే డ్రాప్ మెటీరియలైజ్డ్ ఏమైంది? డ్రాప్ అయింది. ఇక్కడ ఏం చేస్తాను, క్రియేట్ మెటీరియలైజ్డ్ వ్యూ బిల్డ్ ఇమీడియట్ బిల్డ్ ఇమీడియట్. after name. సరే వ్యూ నేమ్ తర్వాత రావాలి. సో మెటీరియల్ క్రియేటెడ్. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ MView. ఇక్కడ MView డేటా వచ్చేసింది. ఎన్ని? 18 రికార్డ్స్ ఉన్నాయి. 18 రికార్డ్స్ వచ్చేసింది. ఇందుకు టేబుల్లో 18 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్ టేబుల్లో నుంచి నేను డిలీట్ చేసిన 10 రికార్డ్స్ డిలీట్ చేసిన. సో 10 రికార్డ్తో డిలీట్ అంటే అయ్యింది. సో మళ్ళీ నేను డ్రాప్ చేస్తున్నాను, అయిపోయింది. సో ఇక్కడ ఇమీడియట్ కాకుండా డెఫర్డ్ అని పెడతా. డెఫర్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఏమైంది? MView క్రియేట్ అయింది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ MView డేటా లేదు. అర్థమైందా? క్రియేట్ అయిన వెంటనే డేటా కావాలి అనుకుంటే బిల్డ్ ఇమీడియట్, వద్దు అనుకున్నప్పుడు ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే కావాలనుకున్నప్పుడు బిల్డ్ డెఫర్డ్. సో ఎప్పుడు వస్తుంది ఇది అంటే రీఫ్రెష్ చేసిన తర్వాత వస్తుంది. రీఫ్రెష్ ఎలా చేస్తాము అంటే మనకు ప్యాకేజ్ ఒకటి ఉంది. సో ఇది ఈ ప్యాకేజ్తో ఈ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది ప్యాకేజ్ లోపల. దాంతో రీఫ్రెష్ చేస్తాం. ఏంది? ఎగ్జిక్యూట్ dbms_MView.refresh. dbms_MView అనే ప్యాకేజ్ లోపల రీఫ్రెష్ అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్కి మనం పారామీటర్గా మనం మెటీరియల్ వ్యూ నేమ్ పాస్ చేస్తే అది రీఫ్రెష్ అయిపోతుంది. సో మెటీరియల్ వ్యూ నేమ్ ఏంది? ఇది EMP_B12 MView. Anonymous block completed. So after refresh డేటా వచ్చేసింది. అర్థమైందా? ఇమీడియట్కి డిఫర్డ్కి అర్థమైందా డిఫరెన్స్? సో ఇమీడియట్ అంటే క్రియేట్ చేసిన వెంటనే డేటా కూడా మెటీరియల్ వీక్లో వచ్చేస్తుంది. బిల్డ్ డిఫర్డ్ అంటే స్ట్రక్చర్ వస్తుంది బట్ డేటా రాదు. సో నెక్స్ట్ రీఫ్రెష్ ఫాస్ట్ కంప్లీట్ ఫోర్స్. ఓకేనా? రీఫ్రెష్ ఏది కావాలో మనకు అది సెలెక్ట్ చేసుకుంటాం. ఏది కావాలా అంటే సో ఫాస్ట్ అంటే సో మన డేటాబేస్లో పనిచేయడం లేదు ఫాస్ట్. ఓకేనా? సో ఫాస్ట్ పనిచేయాలి అంటే మనకు సపోర్ట్ చేయదు మన డేటాబేస్ ఇక్కడ. సో అదేంటో తెలుసుకుందాం ఫస్ట్. ఇప్పుడు నేను నా టేబుల్లో 100 రికార్డ్స్ ఉన్నాయి లేదా 1 lakh రికార్డ్స్ ఉన్నాయి. 1 lakh రికార్డ్స్లో
జస్ట్ 10 రికార్డ్స్ మాత్రమే అఫెక్ట్ అయినాయి. అంటే మేబీ ఇన్సర్ట్ అయినాయి, లేదా అప్డేట్ అయినాయి, లేదా డిలీట్ అయినాయి. ఓకేనా, ఒక 4 రికార్డ్స్ అప్డేట్, 4 రికార్డ్ ఇన్సర్ట్, 4 అప్డేట్ అయినాయి. సో ఏమవుతుందంటే మనం ఫాస్ట్ పెట్టినప్పుడు దీనికి సంబంధించిన లాగ్ ఫైల్ ఒకటి మెయింటైన్ అవుతూ ఉంటుంది. లాగ్ ఫైల్ అంటే ఏం లేదు, సో ఇన్ఫర్మేషన్, సో ప్రైమరీ కీ కాలం ఇన్ఫర్మేషన్, లేదా రో ఐడి అనుకుందాం, రో ఐడి యూనిక్ కదా, సో అటువంటి కాలం ఇన్ఫర్మేషన్ ఇది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఏది టేబుల్ లాగ్ ఫైల్. సో ఆ లాగ్ ఫైల్లో ఏ రో ఐడి అయితే ఎఫెక్ట్ అయి ఉంటుందో ఆ రో ఐడి ఉన్న రికార్డ్ మాత్రమే ఇందులో లోడ్ చేస్తుంది, రిమైనింగ్ ఏమి టచ్ చేయదు. సో అంటే 1,00,000 రికార్డ్స్లో లేదా 1000 అనుకుందాం, 1000 రికార్డ్స్లో 990 అఫెక్ట్ అవ్వలేదు, ఏం చేయలే, అట్టే ఉన్నాయి. ఓకేనా, ఒక 10 రికార్డ్స్ మాత్రమే అప్డేట్ అయినాయి, లేదా ఇన్సర్ట్ అయినాయి, ఏదో అయింది. అప్పుడు ఏమవుతుందంటే ఈ 10 రికార్డ్స్ మాత్రమే మెటీరియల్స్ వ్యూలోకి అప్డేట్ అవుతాయి. ఓకేనా, అప్పుడు లేటెస్ట్ డేటా ఉన్నట్టే. ఫాస్ట్ ఉండాలంటే ఏంది, లాగ్ ఫైల్ మ్యాండేటరీ. లాగ్ ఫైల్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సో ఏ అయితే రికార్డ్స్ అప్డేట్ అయినాయో, లేదా డిలీట్ అయినాయో, ఇన్సర్ట్ అయినాయో, ఆ రికార్డు యూనిక్ ఐడెంటిఫైయర్ అందులో స్టోర్ అయి ఉంటుంది, లాగ్ ఇన్ఫర్మేషన్. దాన్ని బేస్ చేసుకొని ఆ రికార్డును మాత్రమే రీఫ్రెష్ చేస్తుంది ఫాస్ట్ పెడితే. ఓకేనా, కంప్లీట్ అంటే ఏంటంటే కంప్లీట్గా డేటా మొత్తం రిమూవ్ చేసేసి ఫ్రెష్గా లోడ్ చేస్తుంది. సో ఇంతకుముందు డేటా మొత్తం డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా మొత్తం రీఫ్రెష్ చేస్తుంది. సో ఇప్పుడు మనం బై డిఫాల్ట్ ఏమున్నాము, కంప్లీట్. ఫోర్స్ అంటే ఫోర్స్ఫుల్లీ. మేబీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏది పని చేయకపోతే, ఏదో ప్రాబ్లం వచ్చింది ఈ 2 వాడే దాంట్లో, అప్పుడు ఫోర్స్ ఏది పెట్టుకోవచ్చు, కంప్లీట్ పెట్టుకోవచ్చు, ఫోర్స్ కావచ్చు. ఫోర్స్ ఎటువంటి కేసెస్లో అయినా సరే ఇది లోడ్ చేస్తుంది. ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో కంప్లీట్లో, అప్పుడుకైనా సరే ఫోర్స్ఫుల్గా ఇది లోడ్ చేసేస్తుంది. సో ఫాస్ట్ అంటే ఏ రికార్డ్స్ అయితే అప్డేటో డిలీటో అంటే మెయిన్ టేబుల్లో అవి ఉంటాయో ఆ రికార్డ్స్ మాత్రమే రీఫ్రెష్ అవుతాయి. కంప్లీట్ అంటే కంప్లీట్గా డేటా మొత్తం రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా లోడ్ చేస్తుంది. సో ఫోర్స్ అంటే ఫోర్స్ఫుల్గా లోడ్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు బై డిఫాల్ట్ ఏంది ఇక్కడ కంప్లీట్ అంటే ఏం చేస్తానంటే కంప్లీట్గా లోడ్ చేసి మొత్తం డిలీట్ చేస్తాం అన్నమాట. సో మనం చూడలేము అది ఎలా అవుతుంది అనేది. సో బై డిఫాల్ట్ బిల్డ్ డిఫాల్ట్ రీఫ్రెష్ ఇమీడియట్, సరే రీఫ్రెష్ ఫాస్ట్ మనకు పనిచేయదు ఇక్కడ. ఫాస్ట్ అయితే దానికి లాగ్ ఫైల్ మన డేటాబేస్ సపోర్ట్ చేయదు ఇక్కడ. సో దానికి వేరే ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్, దానికి ఏదో సెటప్స్ ఉంటాయి. కంప్లీట్ లేదా ఫోర్స్ఫుల్ ఫోర్స్ఫుల్. సో రీఫ్రెష్ ఏం చేస్తుందంటే గేమ్లో రీఫ్రెష్ అంటే ఫోర్స్ఫుల్గా రీఫ్రెష్ అవుతుంది, మనకేం పెద్దగా డిఫరెన్స్ కనబడదు. సో దీనిలో అయితే ఇమీడియట్లో డేటా ఉంటుంది, దీనిలో అయితే డిఫరెంట్ అంటే ఇమీడియట్గా రాదు. సో ఇందులో ఏమవుతుంది, ఫాస్ట్గా రీఫ్రెష్ అవ్వాలా, ఇది ఇలా. సో నెక్స్ట్ ఆన్ కమిట్ ఆన్ డిమాండ్. సో ఈ 2 అర్థమైనాయా? సాయి రెహనా సత్యకాంత్. అర్థమైంది. డౌట్స్ ఉంటే అడగండి. సో నెక్స్ట్ ఒకసారి ఫోర్స్ కంప్లీట్ ఫాస్ట్ ఒకసారి రన్ చేసి చూపించండి. నేను రన్ చేసేదానికి నాకు ఫాస్ట్ పని చేయదు. ఓకేనా, కంప్లీట్ పని చేస్తుంది, ఫోర్స్ పని చేస్తుంది. ఇంతకుముందు నేను కంప్లీటే చేసింది, బై డిఫాల్ట్ అది కంప్లీట్ ఉండింది. సో కంప్లీట్ డిఫరెన్స్ ఏం కనపడదు, అది రీఫ్రెష్. ఓకేనా, రీఫ్రెష్ చేస్తే రీఫ్రెష్ అవుతుంది అన్నట్టు చూపిస్తూ ఉంటుంది. డేటా మొత్తం దీనిలో రీఫ్రెష్ అయిపోతుంది. సో డిఫరెన్స్ నేను చూపించలేము. సో ఇక్కడ కంప్లీట్గా లోడ్ అయినట్టు ఉంటుంది. ఓకేనా, రీఫ్రెష్ చేస్తానే కంప్లీట్గా లోడ్ అయ్యింది, పాత డేటా కంప్లీట్గా వెళ్ళి వచ్చింది. ఫోర్స్ అంటే ఫోర్స్ఫుల్గా లోడ్ అయ్యింది. ఎంతైనా లోడ్ అవుట్పుట్ మనకు రిజల్ట్ ఏంటంటే మెటీరియల్ వ్యూలోకి డేటా లోడ్ అవ్వడం. ఓకేనా, డేటా ఎక్కువ ఉన్నప్పుడు ఫాస్ట్ పెట్టుకుంటారు. ఫాస్ట్ ఎందుకు పెట్టుకుంటామంటే సో పర్ఫార్మెన్స్ అంటే మొత్తం కొరి చేయాలా, మొత్తం తీయాలా, వేయాలి కాబట్టి ఫాస్ట్ ఇక్కడ పనిచేయడం లేదు.
సో కంప్లీట్ ఏం చేసింది, కంప్లీట్గా డేటా రిమూవ్ చేసి కంప్లీట్గా డేటా లోడ్ చేసింది. ఫోర్స్ఫుల్ రీఫ్రెష్మెంట్ అంటే ఎట్లా అంటే ఫోర్స్ఫుల్గా ఎప్పుడన్నా కంప్లీట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫోర్స్ఫుల్గా మనం లోడ్ చేస్తాం. సో డ్రాప్ చేసి ఫోర్స్ అంతే. ఇంత రీఫ్రెష్ మెథడ్ మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తే అంతే, దాని డిఫరెన్స్ ఏమి ఉండదు. లేటెస్ట్ డేటా ఉందా లేదా మెటీరియల్ వ్యూలో, డేటా 18 రికార్డ్స్. అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థమైంది. ఓకే. సో రీఫ్రెష్ మెథడ్స్ ఏ విధంగా లోడ్ చేయాలో కొత్తగా అన్న మెథడ్ అది అంతే. సో మన టార్గెట్ ఏంది, లేటెస్ట్ డేటా మొత్తం మెటీరియలైజ్డ్ వ్యూలో ఉండాలి. అది ఏ విధంగా మనం రీఫ్రెష్ చేయాలి, ఏవైతే రికార్డ్స్ ఎఫెక్ట్ అయినాయి అవి మాత్రమే లోడ్ అవ్వాలన్నా, లేదంటే కంప్లీట్గా తీసేసి కంప్లీట్గా లోడ్ చేయాలన్నది ఇది అంతే. ఫోర్స్ఫుల్ కూడా కంప్లీట్ అయిపోయి కంప్లీట్గా తీసేసి రిమూవ్ చేసేసి ఫ్రెష్గా లోడ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఆన్ కమిట్ లేదా ఆన్ డిమాండ్. సో బై డిఫాల్ట్ ఏంది ఆన్ డిమాండ్. ఎందుకు ఏంది ఆన్ కమిట్ అంటే ఏంది, ఆన్ డిమాండ్ అంటే ఏంది అంటే, సో మనం ఏదన్నా సరే డిఎంఎల్ ఆపరేషన్ జరిగిన తర్వాత డేటా మీదనే కదా ఇది ఉంటుంది, దీని అండర్లైన్ టేబుల్స్ ఏదైనా ఉంటాయి కదా, దానిలో డిఎంఎల్ ఆపరేషన్ జరిగిన వెంటనే ఇది ఆటోమేటిక్గా రీఫ్రెష్ అయిపోవాలి అనుకుంటే ఆన్ కమిట్ అని పెడతాం. ఓకేనా? ఆన్ కమిట్కి ఒక రూల్ ఉంటుంది. దాని మెయిన్ టేబుల్లో ఏముండాలంటే ప్రైమరీ కీ ఉండాలి. ఓకేనా? ప్రైమరీ కీ టేబుల్ ఉండాలి, కాలం ఒకటి ఉండాలి. ఆన్ కమిట్ అంటే ఏంది, ఇప్పుడు ఉంది ఈ టేబుల్లో నేను మెటీరియలైజ్డ్ వ్యూ ఎక్కడ క్రియేట్ చేసినానో EMP B12T మీద క్రియేట్ చేసినాను. ఇందులో ఏదైనా సరే నేను ఇన్సర్ట్ డిలీట్ చేసిన, ఇంకోటి 7782 ఇది 107782 7521 డిలీట్ చేసినాను. 2 రికార్డ్స్ డిలీట్ అయినాయి. నేను కానీ కమిట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. కమిట్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే MView కూడా రీఫ్రెష్ అయిపోవాలి. ఓకేనా? కమిట్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే MView కూడా రీఫ్రెష్ అయిపోవాలి అనుకుంటే ఆన్ కమిట్ అని పెట్టుకొని ఉంటాం. ఆన్ కమిట్ అయితే ఏమవుతుందంటే మెటీరియల్ వ్యూ రీఫ్రెష్ అయిపోతుంది వెంటనే. సో ఇప్పుడు బై డిఫాల్ట్ అదేంది డిమాండ్ అంటే ఏంటంటే ఎప్పుడు మనకు అవసరం ఉంటుందో, ఎప్పుడు నెసెసిటీ ఉంటుందో అప్పుడు మనం రీఫ్రెష్ చేసుకుంటాం, అప్పుడే రీఫ్రెష్ అవ్వాలి. ఆన్ కమిట్ అంటే దాని అండర్లైన్ టేబుల్ ఎగ్జిక్యూట్ చేసి ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్ జరిగి కమిట్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అయిపోతుంది. సో డిమాండ్ అంటే ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు. సో చూద్దాం, ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఉంటాయి ఇలా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆల్రెడీ. కంప్లీట్ ఆన్ కమిట్. ఓకే, ఈ B9 ఉంటుంది. సరే నేనే రాస్తాను. ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం ఫ్రెష్గా. దానికి క్రియేట్ టేబుల్ EMP B12_test. ఓకే, ఒక 2-3 కాలమ్స్ EMP నంబర్ ప్రైమరీ కీ. సో కమిట్ యూజ్ చేయాలంటే ఆన్ కమిట్ యూజ్ చేయాలంటే ప్రైమరీ కీ ఉంటుంది మ్యాండేటరీ. ఓకే, స్క్రీన్ కనబడుతూ ఉందా? సో ఈ ఆన్ కమిట్ ఆప్షన్ యూజ్ చేయాలంటే టేబుల్లో ప్రైమరీకి మ్యాండేటరీ. ప్రైమరీ
number primary key comma 14. Our name is already is an existing object. ఈ name తో ఉందంట 2 అని పెట్టుకుంటా. క్రియేట్ అయింది. టెస్ట్ 2 క్రియేటెడ్. ఇందులో నేను ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ emp underscore b12 underscore test 2 1 comma a values ఈరోజు నాకు తేడా పెట్టింది అంటే సెట్స్ సి అనుకోండి. సో కమిట్. సో నేను మెటీరియల్ వ్యూ ఒకటి దీని మీద క్రియేట్ చేసి పెడతా. క్రియేట్ మెటీరియలైజ్డ్ వ్యూ emp b12 tmview. ఓకేనా. బిల్డ్ ఏంది డెఫర్డ్ వద్దులే, ఇమీడియట్ పెట్టుకో. ఇంక ఇవి బిల్డ్ ఇమీడియట్ అవన్నీ అర్థమైనాయి కదా. బిల్డ్ ఇమీడియట్ రిఫ్రెష్ ఫోర్స్ కానీ కంప్లీట్ కానీ ఫాస్ట్ మనకు పని చేయదు ఇక్కడ. ఫాస్ట్ దానికి లాక్ ఫైల్ మెయింటైన్ చేయాలా, అది ఇక్కడ సపోర్ట్ చేయడం లేదా. సో ఫోర్స్ కానీ ఏదైనా పెట్టుకుందాం, లేదా కంప్లీట్ పెట్టుకుందాం. కంప్లీట్ ఆన్ కమిట్ యాజ్ సెలెక్ట్ ఏ కొరీ అన్న సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ b12 underscore test 2. ఏమైంది? క్రియేట్ అయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏముంది డేటా ఉంది 1 2 3 1A 2B 3C ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మెటీరియల్ వ్యూలో ఉంది, సరే దీనిలో కూడా చూసుకున్నాం సార్. ఇందులో సేమ్ 1 2 3 ఉందా. సో నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ emp b12 underscore test 2 values 4 comma d 4 comma d. వన్ రో ఈ టేబుల్లో ఉంది, బట్ ఎంవ్యూలో లేదు. సో నేనేం చేస్తాను, డిఎంఎల్ ఆపరేషన్ తర్వాత మనం ఏం చేయాలా, కమిట్ యూజ్ చేయాలి కదా. సో కమిట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎంవ్యూ ఏమైనా చూద్దాం. ఎంవ్యూలో 4th రికార్డ్ వచ్చేసింది. నేను నార్మల్గా ఇప్పుడు రావాలా డేటా, అది రీఫ్రెష్ చేసిన తర్వాత రావాలా. రీఫ్రెష్ అంటే ఇక్కడ ఉంది కదా, రీఫ్రెష్ అది తీసేసిన dbms underscore mview డాట్ రీఫ్రెష్ దాన్ని మనం పాస్ చేయాలి, అప్పుడే రావాలి. బట్ ఇక్కడ ఏం చేయకుండా వచ్చింది. ఎందుకు వచ్చింది అదంటే, నేను క్రియేట్ చేసినప్పుడు ఏం చెప్పినాను ఇక్కడ, ఆన్ కమిట్ అన్న. ఆన్ కమిట్ అంటే ఏంటంటే దాని అండర్లైన్ టేబుల్, ఈ టేబుల్లో ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్ జరిగిన తర్వాత కమిట్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే ఇది ఆటోమేటిక్గా రీఫ్రెష్ అయిపోవాలి. అర్థమైందా? ఆటోమేటిక్గా రీఫ్రెష్ అయిపోవాలి. నేను అది ఎగ్జిక్యూట్ చేయాలి. ఏది ఎగ్జిక్యూట్ dbms underscore mview డాట్ రీఫ్రెష్ ఆఫ్ మెటీరియల్ వ్యూ నేను పాస్ చేయలేదు. ఇది ఎగ్జిక్యూట్ చేయగానే రీఫ్రెష్ అయిపోయింది. ఎలా రీఫ్రెష్ అయింది అంటే, నేను క్రియేట్ చేసేటప్పుడే చెప్పేస్తున్నాను అనమాట. ఆన్ కమిట్ ఇది రీఫ్రెష్ అయిపోవాలి, ఆటోమేటిక్గా రీఫ్రెష్ అయిపోవాలి. ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్స్ ఈ టేబుల్ మీద జరిగి కమిట్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఇది అప్డేట్ అయిపోవాలా, రీఫ్రెష్ అయిపోవాలా. ఆన్ కమిట్ అర్థమైందా? ఎంవ్యూ మెటీరియలైజ్డ్ వ్యూ. అదే డిమాండ్ అనుకో, డిమాండ్ అయితే రీఫ్రెష్ అవ్వదు, కమిట్ కొట్టంగానే రీఫ్రెష్ అవ్వదు. సో అప్పుడు ఏం చేయాలంటే మనమే మాన్యువల్గా చేయాలి. సో నేను డ్రాప్ చేసేసి క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఇది అర్థమైందా అంటే, మళ్ళీ నేను 5 వెళ్తాను. 5
5E కమిట్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఏం చేయాలి నేను ఎంవ్యూలో రిఫ్రెష్ అయిపోయింది 5E వచ్చేసింది కమిట్ కొట్టిన వెంటనే వచ్చేసింది సో నేను ఎంవ్యూని డ్రాప్ చేసి మళ్ళీ డిమాండ్ పెడతా డిమాండ్ అంటే ఏంటంటే ఎప్పుడు అవసరమో అప్పుడు డ్రాప్ అయింది ఇప్పుడు కమిట్ కాకుండా డిమాండ్ కొడతాను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే 6F ఇన్సెట్ కమిట్ చేసిన బట్ ఎంవ్యూలో 6 ఉందా కమిట్ కొట్టిన తర్వాత కూడా లేదు 6F లేదు ఏం చేయాలో ఇప్పుడు మనకి ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు నేను 7G కమిటెడ్ సో ఈ టేబుల్లో ఎంవ్యూలో మనకు ఇక్కడ దాకా ఉంది బట్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి 7 రికార్డ్స్ ఉన్నాయి 6, 7 రీఫ్రెష్ అవ్వాలి కమిట్ కొట్టినా సరే రీఫ్రెష్ అవ్వదు ఎందుకు రీఫ్రెష్ అవ్వదు అంటే నేను క్రియేట్ చేసేటప్పుడు ఆన్ డిమాండ్ అని పెట్టి ఆన్ డిమాండ్ అంటే ఏంటి మనం మాన్యువల్గా రీఫ్రెష్ చేసుకోవాలి ఎలా రీఫ్రెష్ చేసుకోవాలో ఎగ్జిక్యూట్ dbms_mview ఆడుంది దాంట్లో డాట్ రీఫ్రెష్ ఏం చేయాలో సింగిల్ కోర్స్లో ఎంవ్యూ నేమ్ పాస్ చేయాలి ఎంవ్యూ నేమ్ ఇది దీన్ని రీఫ్రెష్ చేయమని సో dbms_mview అనేది ఒక ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ లోపల రీఫ్రెష్ అనేది ఒక ప్రొసీజర్ ఆ ప్రొసీజర్కి ఒక పారామీటర్ ఉంది ఆ పారామీటర్లో ఏమో మనం ఎంవ్యూని పాస్ చేయాలి PLSQL ఉన్నప్పుడు ఇవి అర్థమవుతాయి ఓకేనా జస్ట్ ఇప్పుడు దీన్ని ఎలా వాడాలని తెలుసుకోండి ఎగ్జిక్యూట్ EXEC పెట్టినా కూడా ఓకే EXEC పెట్టినా ఎగ్జిక్యూట్ పెట్టినా ఒకటి ఓకేనా EXEC అన్నా ఎగ్జిక్యూట్ అయిపోతుంది సో అనానౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్ ఆ తర్వాతనే అదే రీఫ్రెష్ అవుతుంది 6, 7 అర్థమైందా ఇది ఆన్ కమిట్ కొరీ రీరైట్ అంటే సో డైనమిక్గా చేంజ్ చేసుకునేదానికి కొరీస్ అవి పెద్ద యూజ్ ఏమి ఉండదు సో ఇవి మెయిన్ ఓకే బిల్డ్ రీఫ్రెష్ ఆన్ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ ఎన్నిసార్లు అడుగుంటారు తెలుసా కనీసం ఒక 70-80% అడుగుంటారు డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ మెటీరియలైజ్డ్ వ్యూకి మెటీరియలైజ్డ్ వ్యూకి డిఫరెన్స్ ఏంది డిఫరెన్స్ వ్యూ లాజికల్ టేబుల్ దానిలో ఏం స్టోర్ అవుతుంది సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే స్టోర్ అవుతుంది సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేయాలనే మెథడ్ ఇవన్నీ వ్యూలో ఉండదు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ ఎగ్జిక్యూట్ చేసినాను అనుకుందాం టేబుల్లో ఏ డేటా ఉంటుందో అదే చూపెడతా ఉంటుంది ఎందుకు అది స్టోర్ చేయదు సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది టేబుల్ ఇస్తుంది అది ఎంవ్యూ అయితే డేటా స్టోర్ చేసుకుంటుంది మనం రీఫ్రెష్ చేస్తేనే లేటెస్ట్ డేటా ఎంవ్యూలోకి అది వెళ్తుంది సో ఇది క్లీన్ కంప్లీట్గా ఉంది ఇక్కడ డీటెయిల్గా ఉంది వ్యూలో ఏమవుతుంది బేస్ టేబుల్లో ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ అయిపోతే లేటెస్ట్ డేటా విల్ బి షోన్ బికాస్ వ్యూ కరస్పాండింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది దాని లోపల ఉంటుంది అది ఎగ్జిక్యూట్ అవుతుంది అదే ఎంవ్యూలో మనం ఏం చేయాలా పాత డేటా చూపిస్తూ ఉంటుంది రీఫ్రెష్ చేయాలి ఓకే రీఫ్రెష్ చేయాలి సో వ్యూ ఈజ్ ఎ లాజికల్ టేబుల్ ఎంవ్యూ ఈజ్ ఎ స్నాప్షాట్ ఆఫ్ డేటా సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా సో ఇక్కడ డిఫరెన్స్ చూపించినాము ఎంవ్యూ అంటే ఏమవుతుంది వ్యూ 1 సో నెక్స్ట్ మెథడ్స్ అంటే ఏ మెథడ్స్ ఉన్నాయి ఫాస్ట్ కంప్లీట్ ఫోర్స్ అంటే ఏం చెప్పాలి ఫాస్ట్ అంటే ఏంది ఏ రికార్డ్స్ అయితే అప్డేట్ అంటే అవే పైన ఉన్నాయి మొత్తం క్లీన్గా ఉంది సో కంప్లీట్ అంటే కంప్లీట్గా రిమూవ్ చేసి అన్ని రికార్డ్స్ 14 రికార్డ్స్ ఉన్నా 100 రికార్డ్స్ ఉన్నా 100 రికార్డ్స్ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా లోడ్ చేస్తుంది కంప్లీట్గా ఫాస్ట్ అయితే ఏ రికార్డ్స్ అయితే అప్డేట్ అయి ఉంటాయో అవి మాత్రమే లోడ్ అవుతాయి బట్ దీనికి మ్యాండేటరీ ఏంటంటే లాక్ ఫైల్స్ అందులోనే రాసి ఉంటుంది అన్నమాట ఏ రికార్డు అప్డేట్ అయ్యింది ఆ టేబుల్ కోసం అది లాక్ ఫైల్ ఉంటుంది ఆ లాక్ ఫైల్లో ఏవైతే చేంజెస్ అయినాయో అవి మాత్రమే
తీసుకొని వచ్చి దీనిలో పెడుతుంది మెటీరియల్ దీంట్లో. ఫోర్స్ అంటే ఫోర్స్ఫుల్గా, ఫోర్స్ఫుల్ అంటే ఇది సిమిలర్ టు కంప్లీటే, బట్ ఏ ప్రాబ్లం వచ్చినా సరే కంప్లీట్లో ఫోర్స్ఫుల్గా యూజ్ చేసుకొని ఫోర్స్ఫుల్గా లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇది వెంటనే ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే ఇది అడుగుతాడు, హౌ ఎంవి విల్ ఐడెంటిఫై ద రికార్డ్ గాట్ అఫెక్టెడ్ ఇన్ బేస్ టేబుల్. ఓకే, రీఫ్రెష్ చేసినప్పుడు ఏ రికార్డ్ అప్డేట్ అయినట్టు ఎట్లా తెలుస్తుంది అంటే బై యూజింగ్ లాగ్ ఫైల్. ఓకేనా, లాగ్ ఫైల్లో ఉంటుంది మొత్తం. హౌ టు రీఫ్రెష్ ఎంవ్యూ అంటే ఇది ఎగ్జిక్యూట్. కెన్ వి డూ డిఎంఎల్ ఆపరేషన్స్ ఆన్ మెటీరియలైజ్డ్ వ్యూ? 9. కెన్ వి డూ డిఎంఎల్ ఆపరేషన్స్ ఆన్ మెటీరియలైజ్డ్ వ్యూ అంటే డిఎంఎల్ ఆపరేషన్ ఎంవ్యూ మీద చేయొచ్చా అంటే నో, వీ కెనాట్ డూ డిఎంఎల్ ఆపరేషన్స్. ట్రై చేయండి కదా. సో ఎంవ్యూ ఉంది, ఎంవ్యూలో డేటా ఉంది కదా, డిలీట్ చేసేదని ట్రై చేద్దాం. డిలీట్ ఫ్రమ్ దిస్ వేర్ ఎంపీ నెంబర్ ఈక్వల్ టు 5. ఏముంది, డేటా మ్యానిపులేషన్ ఆపరేషన్స్ నాట్ లీగల్ ఆన్ దిస్ వ్యూ. ఎంవ్యూ మీద మనం డిఎంఎల్ ఆపరేషన్ చేయలేము. ఓకేనా, కెన్ వి డూ డిఎంఎల్ ఆపరేషన్స్ ఆన్ ఎంవ్యూ అంటే చేయలేము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అవుతుంది. 4 అయినా క్వశ్చన్స్ ఇంకొకటి. సో ఇలా అడుగుతాడు, ఐ క్రియేటెడ్ వ్యూ మెటీరియలైజ్డ్ వ్యూ ఆన్ one table. I dropped base table. What will happen to view ఎంపీ? క్వశ్చన్ అర్థమైందా? సో ఒక వ్యూ నేను క్రియేట్ చేసినాను దేని మీద, ఒక టేబుల్ మీద. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వ్యూ నేను మెటీరియల్ వ్యూ దేని మీద క్రియేట్ చేసినాను, ఈ టేబుల్ టెస్ట్2 టేబుల్ మీద నేను క్రియేట్ చేసాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇప్పుడు అది టేబుల్, ఈ టేబుల్ మీద డ్రాప్ చేసి చూడండి బాగా. మీ ఎంవ్యూ ఒకటి క్రియేట్ చేసిన ఈ టేబుల్ మీద, నేను నార్మల్ వ్యూ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ వ్యూ ఏంటది, EMP_B12_VIW యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP_B12_test2. సో ఇది ఎంవ్యూ, ఇది నార్మల్ వ్యూ. సో టీ వ్యూ వెళ్తా, టీ వ్యూ. వ్యూ క్రియేట్ అయింది, వ్యూ క్రియేటెడ్. సో ఇప్పుడు నాకు చూద్దాం, క్వశ్చన్ ఏంటంటే ఒక టేబుల్ మీద నేను వ్యూ క్రియేట్ చేసినాను, మెటీరియల్స్ వ్యూ క్రియేట్ చేసిన, రెండు క్రియేట్ చేసిన. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంవ్యూ. ఏమైంది, డేటా వస్తూ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ, డేటా వస్తూ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ వస్తూ ఉంది. ఏం చేస్తామంటే దాని మెయిన్ టేబుల్ ఏది దాన్ని డ్రాప్ చేస్తాం. మెయిన్ టేబుల్ ఏది, ఇది దాన్ని డ్రాప్ చేసేస్తున్నాం. ఇంకా డేటాబేస్లో ఆ టేబుల్ లేదు. డ్రాప్ టేబుల్ నేమ్, డ్రాప్ టేబుల్ డ్రాప్. సో మళ్ళీ అగైన్ ఈ క్వరీస్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎంవ్యూలో డేటా ఉంటుందా, డేటా ఉంటుంది, డేటా ఉంటుంది. ఎందుకు, అది లోడ్ అయిపోయింది ఆల్రెడీ. డేటా లోడ్ స్టోర్ చేసి పెట్టుకోండి, కాపీ ఆఫ్ డేటా. ఓకేనా, సింపుల్ ఒక ఫోల్డర్లో ఉన్న ఫైల్ వేరే చోట కాపీ చేసేసినాం ఆల్రెడీ, ఆ పాత ఫైల్ అట్లే ఉంటుంది. సో డేటా ఉంది, బట్ రీఫ్రెష్ చేయొచ్చు. అంటే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, రికార్డ్స్ అవైలబుల్, ఓల్డ్ రికార్డ్స్. ఇఫ్ యూ ట్రై టు రీఫ్రెష్, ఎగ్జిక్యూట్ dbms_mview.refresh.
రీఫ్రెష్ అవుతుందా అంటే అవ్వదు, రీఫ్రెష్ అవ్వదు, కెనాట్ రీఫ్రెష్. పాత డేటా ఉండిపోతుంది. వీ కెనాట్ రీఫ్రెష్. ఏ ఎర్రర్ ఇది? ఈ ఎర్రర్. ఎంవ్యూలో పాత డేటా ఉంటుంది బట్ రీఫ్రెష్ అయితే చేయలేము, టేబుల్లో లేదు, ఇంకా రీఫ్రెష్ ఎక్కడి నుంచి వస్తుంది అది. సో ఎంవ్యూ నార్మల్ వ్యూ చూద్దాం. నార్మల్ వ్యూలో ఏమొచ్చింది? హ్యాజ్ ఎర్రర్. ఎగ్జిక్యూట్ ప్రొసీజరల్ వ్యూ హ్యాజ్ అన్ ఎర్రర్ అంటే అండర్లయింగ్ టేబుల్ లేదు. సో ఈ ఎర్రర్ వచ్చేసి శాంపుల్గా చూస్తున్నా. ఇక్కడ ఆఫ్టర్ డ్రాప్ టేబుల్ వ్యూ అండ్ ఎంవి బోత్ ఎగ్జిస్ట్ బట్ ఎగ్జిస్ట్ ఉంటాయి, రెండు ఉంటాయి, ఏమైపో ఉంటాయి అట్లే ఉంటాయి. వ్యూ విల్ గివ్ execute select statement on view it will give error. ఓకేనా? సో సెలెక్ట్ స్టేట్మెంట్ మనం రాసినాం అనుకుందాం, ఆ వ్యూ మీద అదేం చేస్తుంది? ఎర్రర్ ఇస్తుంది. ఓల్డ్ డేటా విల్ బి అవైలబుల్ ఇన్ ఎంవ్యూ బట్ వీ కెనాట్ రీఫ్రెష్ ద ఎంవ్యూ. డేటా ఓల్డ్ డేటా ఉంటుంది బట్ రీఫ్రెష్ చేయలేం. సో ఎలాగంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఓకేనా? టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సో ఎంవ్యూ ఒకటి క్రియేట్ చేసినాం, నార్మల్ వ్యూ ఒకటి క్రియేట్ చేసినాం. రెండు వ్యూస్ క్రియేట్ చేసినాం, ఒకటి నార్మల్ వ్యూ, ఒకటి మెటీరియలైజ్డ్ వ్యూ. సో టేబుల్ని డ్రాప్ చేసినాం. డ్రాప్ చేస్తే ఏమైంది? సో ఎంవ్యూలో అయితే ఓల్డ్ డేటా అట్లే కనపడుతుంది, ఓల్డ్ రికార్డ్స్ అవైలబుల్, వీ కెనాట్ రీఫ్రెష్. సో ఏం ఎర్రర్ వస్తుంది? టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఎర్రర్ వస్తుంది, రీఫ్రెష్ అవ్వదు. సో అదే వ్యూలో అయితే నార్మల్ వ్యూలో సెలెక్ట్ స్టేట్మెంట్ రాయంగానే ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ బిహైండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే ఈ వ్యూ మీద క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాబట్టి వెంటనే ఎర్రర్ వచ్చేస్తుంది. అర్థమైందా లేదా?